ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నేను నిన్నటి వీడియోలోనే కదా చెప్పాను, ఈడీ అంటే అది జేడీ అని, సిబిఐ అంటే అది జేబీఐ అని, అంటే జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాను కదా. ఈరోజు కరెక్ట్గా మీకు అదే కనపడుతుంది చూడండి. వివేక హత్య కేసులో ఇక విచారించేది ఏమీ లేదు, విచారణ మొత్తం ముగిసింది అని సుప్రీంకోర్టు ముందు సిబిఐ చెప్పింది. విచారణ అంతా ముగియటం ఏంది? వైఎస్ సునీత గారు ఒకటే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. వైఎస్ భారతి గారు చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి ఛానల్లో వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజు తెల్లారుజామున గుండెపోటుతో చనిపోయారని ఎందుకు బ్రేకింగ్ వేశారు? గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియాకి చెప్పింది ఎవరు? చైర్మన్గా వైఎస్ భారతి గారు ఉన్నారు కాబట్టి వైఎస్ భారతి గారికి చెప్పింది ఎవరు? వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చిందని అజయ్ కలాం రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు అజయ్ కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మేనిఫెస్టో మీద మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజు తెల్లారుజామున. అదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినట్టు ఫోన్ కాల్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేడపైకి వెళ్ళి మాట్లాడొచ్చారు అని అజయ్ కలాం స్టేట్మెంట్ ఉంది. ఆయన ఒక ఐఏఎస్ అధికారి. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసింది ఎవరు? కాల్ చేసిన వ్యక్తి గుండెపోటు అని చెప్పారా, హత్య అని చెప్పారా? ఒకవేళ హత్య అని చెప్తే సాక్షి మీడియాలో, అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో, భారతి గారు చైర్మన్గా ఉన్నటువంటి ఛానల్లో ఎందుకు గుండెపోటు అని వేశారు? ఎందుకు మసిపూసి మారేడికాయ చేయాలని చూశారు? ఆ రోజు వైఎస్ సునీత గారి గనక ఆమె డాక్టర్ కాబట్టి, ఆమెకు అనుమానం రాబట్టి, ఆమెను రీపోస్ట్ మార్టం అడగబట్టి, ఆ రోజు ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కాబట్టి, ఆమె అడిగినట్టు రీపోస్ట్ మార్టం చేశారు కాబట్టి, అది హత్యగా తేలింది కాబట్టి ఇప్పుడు మనం హత్య అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ లేకపోతే ఏమై ఉండేది? ఆమె డాక్టర్ కాకపోయినా, ఆమె రీపోస్ట్ మార్టం అడగకపోయినా, ఆమె అడిగినా సరే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయ్యి రీపోస్ట్ మార్టం చేయకపోయినా అది మనం గుండెపోటని నమ్మేవాళ్ళం, అయిపోయేది. అసలు హత్య కేసుగా ఈ కేసే ఉండేది కాదు. తర్వాత కూడా సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కోఆపరేట్ చేయకపోతే ఆమె కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంది. ఆ సిబిఐ కాదు, తర్వాత జేబీఐగా మారింది, జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా. అందుకే ఆమెకి ఇప్పటికీ న్యాయం జరగలే. కనీసం ఉన్నంతలో న్యాయం ఏంటంటే ఎవరు చంపారనేది కొంతవరకు తెలిసింది. వైఎస్ అవినాష్ రెడ్డి దాంట్లో నిందితుడిగా చేరాడు. అసలు వైఎస్ సునీత గారు లేకపోతే ఆ రోజు రీపోస్ట్ మార్టం జరగకపోయేది కాదు, హత్యని తెలిసేది కాదు, ఆమె కోర్టుకు పోకపోతే సిబిఐ పడేది కాదు, వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేరేవాడే కాదు. అదో గుండెపోటుగా మనం అంతా అనుకొని ఇక ఇప్పటికి ఆ ఇష్యూని మర్చిపోయి ఉండేవాళ్ళు. సరే, ఆమె అంత పోరాటం చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నా జరిగిన న్యాయం ఎక్కడ? ఎప్పుడో 2021 స్టార్ట్ అయింది జేబీఐ విచారణ, జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ. ఇప్పటికీ 2026లో ఉన్నాం మనం. ఈ 5-6 సంవత్సరాల కాలంలో జరిగిన అప్డేట్ ఏంటి అంటే 6గురి మరణం. ఈ కేసులో నిందితుడిగా, అనుమానితుడిగా, సాక్షులుగా ఉన్న 6గురు చనిపోయారు. 6గురు చనిపోయారండి. అంటే చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయటం పక్కకు పోయింది, ఇంకొక 6గురు చంపబడ్డారు. అనుమానాస్పదలో చనిపోయారు, మొత్తానికి ఏదో రకరకాల అనుమానాలు. అంటే ఇంకొక 6 కుటుంబాలకు అన్యాయం జరిగింది. జరగాల్సిన కుటుంబానికి న్యాయం జరగకపోగా ఇంకొక 6 కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ 7 కుటుంబాలు, చనిపోయిన 6 కుటుంబాలు, వివేకానందరెడ్డి కుటుంబం, 7 కుటుంబాలకి న్యాయం చేయాల్సినటువంటి సిబిఐ ఇక మేము క్లోజ్ చేసామండి, దర్యాప్తు చేయాల్సినంత చేసాం, కీలకమైన ఆధారాలను సంపాదించాం, కోర్టులో ఛార్జ్ షీట్ వేసాం అని చెప్పింది. ఎందుకు ఇలా చెప్పింది అని ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. ఎందుకంటే ఇంకా వేగవంతమైన విచారణ, లోతైన విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిందితుడిగా పెట్టాల్సి వచ్చింది. అసలు నీకెవరు ఫోన్ చేశారు, ఫోన్ చేసిన వాళ్ళు ఏమని చెప్పారు, మరి నీ ఛానల్లో ఎందుకు గుండెపోవడానికి ప్రచారం చేశారు, ఇవన్నీ అడగాలి కదా సిబిఐ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి. ఆ జేబీఐ ఒకరైనా జగన్మోహన్ రెడ్డి విచారిస్తుందా? అదే జగన్మోహన్ రెడ్డి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన జగన్మోహన్ రెడ్డిని విచారిస్తారా? విచారించరుగా. జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ అది, సొంత సంస్థ అది. జగన్మోహన్ రెడ్డి గారు విచారించరుగా. పైగా ఇప్పుడు ఆ కేసులో ఇంకా విచారణ అవసరం అని చెప్పి సిబిఐ చెప్పింది అనుకోండి, అదే జేబీఐ చెప్పింది అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేస్తాం కోర్టు. అందుకని అసలు ఈ గోళంతో ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడం, అవినాష్ రెడ్డి గారిని బెయిల్ క్యాన్సిల్ చేయడం ఎందుకు? ఇదంతా
జగన్ గారు చెప్పినట్టు లేదంటే విచారణ మొత్తం అయిపోయింది క్లోజ్ అని చెప్పేసి కోర్టు ముందు చెప్పింది. చూడండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఇక న్యాయం జరిగిద్ది అనేటువంటి ఆశ ఇంకెవరికన్నా ఉందా? ఎవరికన్నా ఉందా? మీకేమైనా ఉందా ఇంకా న్యాయం జరిగిద్దని? ఇప్పుడు సునీత గారి కుటుంబంలో విషాదం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆనందం. నాకు తెలిసి ఇలా తాడేపల్లి ప్యాలెస్లో టపాసులు పేరయ్యాం. సారీ టు సే, అంటే వ్యవస్థలు ఇలా ఉన్నాయి. అందుకే నేను సిబిఐని జేబీఐ అంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.